ఏపీ నెక్స్ట్ సీఎం? చంద్రబాబు వై చంద్రబాబు? ఈజ్ అడ్మినిస్ట్రేటర్, పరిపాలనా విధానం తెలుసు. హైదరాబాద్ను డెవలప్ చేశాడు, అలాగే ఏపీని డెవలప్ చేయాలనుకున్నాడు. కానీ ఆయన కట్టడాలని ఎగులు చేశాడు. రాజధాని బడికి లేదు, ఎక్కడనేదే తెలియదు. అలాంటి ఒక పిచ్చి తుగ్లక్ ఆ రోజుల్లో ఏ విధంగా పరిపాలన చేశాడు, తెలుగులోడు పిచ్చి తుగ్లక్. కానీ ఆయన పరిపాలనా విధానంలో ఇక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు ఇక్కడ అని చెప్పేసి పిచ్చి తుగ్లక్ పరిపాలనలాగా ఉంది. ఏంది ఆ రోజు పిచ్చి దిక్కులో కూడా తెలియనివాడు, అడ్వాన్స్గా ఒక 20 సంవత్సరాల ముందు ఏం జరుగుతుందో ఆలోచించి చేశాడు. కానీ అక్కడ ప్రజలకి అప్పటి యొక్క పరిస్థితులు అనేది అన్వయించాల. అదేవిధంగా ఈయన కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. పబ్లిక్ యొక్క స్వేచ్ఛ లేదు, మాట్లాడడానికి విధానం లేదు. సో ఇంకా అలాంటప్పుడు ఆయన ఉండే ఉపయోగం ఏముంది? ఒక సంక్షేమ పథకాలు చేస్తున్నారు, ప్రతి ప్రభుత్వం చేస్తుంది సంక్షేమ పథకాలు. ఏ ప్రభుత్వం చేయట్లేదు సంక్షేమ పథకాలు? ప్రతి ప్రభుత్వం చేస్తుంది, కాకపోతే కొద్దిగా ఎక్కువ కొంచెం తక్కువ. అంతేగాని తిరుమలలో దారుణమైన పరిస్థితులు, ఒక మతానికి ఇది ఇస్తున్నాడు. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. అది ఎప్పుడు చూస్తారు? ఓట్ల రోజు చూస్తారు. ఓకే, నారా లోకేష్ గారి పొలిటికల్ జీవితం ఎలా అనిపిస్తుంది? నారా లోకేష్ అనేది ఇంతవరకు ఆయన పెద్ద ఏదో ఒక ముఖ్యమంత్రి కొడుకు అనే కానీ, ఇప్పుడు కేసీఆర్ ఉన్నారు, ఆయన కొడుకు అనేది ఒక పరిపాలనా విధానం అనేది కొంచెం తెలుసు, కొంచెం పద్ధతులు అనేది తెలుసు. ఆ విధంగా ఆయన ఒక భవిష్యత్తుని ఏర్పరచుకున్నాడు. కానీ ఆయనలో అంత అనేది కనిపించలేదు. అండ్ హిందూపూర్ కింగ్ బాలయ్య అంటారు, ఎలాంటి మెజారిటీ రాబోతుంది అనుకుంటున్నారు? అదంతా బాలయ్య వస్తాడు, రావడానికి కాదు. కాకపోతే అది ఒక అభిమానం అంతే, ఒక క్యాష్ ఫీలింగ్, ఒక అభిమానం, ఒక సినీ యాక్టర్. సో ఒక ముఖ్యమంత్రి బామ్మర్ది. సో ఆ విధంగా ఒక చరిత్ర ఉంది. సో ఆ విధంగా మొదటి నుంచి ఆయన వస్తున్నాడు. అక్కడ మెజారిటీ వాళ్ళ కమ్యూనిటీ ఉంది. సో ఆ కమ్యూనిటీని బట్టి కామన్గా వస్తాడు. అండ్ కొడాలి నాని, రోజా పైన మీ కామెంట్స్ ఏంటి? ఇద్దరు వరస్ట్. వాడికి ఏం మాట్లాడాలో తెలియదు, వాడికి ఎమ్మెల్యేనో తెలియదు. ఏంది వాడికి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడు. ఒక ఎమ్మెల్యే ఒక పద్ధతి పాడు అనేది ఉంటుంది. వాడు ఏదో గుట్కాలు తిని ఏదో ఇష్టం వచ్చినట్టు నోటికి మాట్లాడితే ఆడి ఇది పీకుతాను ఇది పీకుతాను ఏమైనా ఒక ఎమ్మెల్యే మాట్లాడేనా? ఎమ్మెల్యే కాదు, వాడిని నిలబెట్టిన ప్రజలు నానాలి. ఒక ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలనేది వాళ్ళకి తెలియలే. ఇంకా ఆ నియోజకవర్గ ప్రజల దౌర్భాగ్యం అది. చంద్రబాబు గురించి పర్సనల్స్ ఎందుకు? చంద్రబాబు గురించి ఆడట్ట ఈడట్ట, అది పీకుతాను ఇది పీకుతాను. ఈమె అంతకంటే ఒక సినీ జీవితంలో హీనమైన పరిస్థితి నుంచి వచ్చింది. ఆమె ఏం మాట్లాడుతూ ఆమెకే తెలియదు. అలాంటి ఇద్దరు గురించి నేను మాట్లాడుతా, నా పరువు తక్కువ. ఓకే, అండ్ ఐటీ మినిస్టర్ వర్క్ బాగా చేస్తున్నాను అంటారా గుడివాడ అమర్నాథ్? ఇక ఆయన సంగతి ఏది, మన కారపొడికను దీనికి తేడా తెలియదు. ఇంకా అలాంటితో నేనేం మాట్లాడతాను చెప్పు. ఐటీ మినిస్టర్ అనేవాడు అసలు ఐటీ గురించి కొద్దిగా అవగాహన ఉండాలి. వాడికి మినిస్టర్ ఇచ్చినవాడు అనాలి, ఆ మినిస్టర్ ఇచ్చిన ముఖ్యమంత్రిని అనాలని. అండ్ జగనే మళ్ళీ సీఎం అవుతే ఇక అది కర్మ అంతే. పిజ్జి తుగ్లక్ ఏమైంది? రివోల్ట్ వస్తుంది అంతే. జగన్ చంద్రబాబు ఇద్దరిలో బెస్ట్ సీఎం చంద్రబాబు. దట్స్ గుడ్. ఆయన ఒక ప్రధాని కావాల్సినోడు, ప్రధాని పదవుల్లో ఉన్న వాళ్ళనే నిలబెట్టాడు ఆయన. ఒకప్పుడు వాళ్ళకి ఒక రాజకీయ భవిష్యత్తు ఇచ్చాడు. ఆ స్టేజ్లో ఉన్నాడు. ఏంటంటే ప్రజలు ఒక ప్రభుత్వాన్ని ఎక్కువ కాలం ఎవరూ చూడలేదు. ఇప్పుడు చంద్రశేఖర్ పరిస్థితి ఏంది? 10 సంవత్సరాలు చేశారు, నేనే మోనార్క్ అనుకున్నాడు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంది? అంతే. రేపు ఆయనైనా అంతే. 10 సంవత్సరాలు చేసిన తర్వాత ఎవరికన్నా ఒక కులానికే ఆయన పాటుపడ్డాడు చంద్రబాబు. మా కమ్మ కులమో మా కులమో మీ కులం అంటే ఆ కులానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాడు, మిగతా వాళ్ళని పట్టించుకోలేదు. సో ఎవరైనా తల పైకి ఎక్కితే ఆటోమేటిక్గా భగవంతుడు అనేవాడు కిందకి దించుతాడు. ఆ పొగరు అనేది ఉండకూడదు. ఇంకా థ్యాంక్ యూ సార్.